హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ అకౌంట్ నుండి ఎంప్లాయర్ షేర్ని ఎలా విత్డ్రా చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలంటే నా యొక్క వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది, అక్కడ నుండి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో చాలామంది పిఎఫ్ అప్లై చేస్తూ ఉన్నప్పుడు ఓన్లీ ఎంప్లాయీ షేర్ నుంచి మాత్రమే విత్డ్రా అవుతూ ఉంటుంది. ఎంప్లాయర్ షేరు అలానే ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో మీకు ఇక్కడ నేను ఒక మెంబర్ది అప్లై చేస్తున్నాను, అది ప్రాసెస్ చూపిస్తాను. సో వీడియోకి అయితే లైక్ చేయండి. ముందుగా నేను ఇక్కడ పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయ్యి వీరి యొక్క పిఎఫ్ అమౌంట్ ఎంత ఉంది, అలానే సర్వీస్ ఎంత ఉంది అనేది చూపిస్తాను. ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు రైట్ సైడ్లో యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి మనము లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ యూఏఎన్ నెంబరు అలానే పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఈ విధంగా మనకు ఈపీఎఫ్ఓ మెంబర్ పాస్బుక్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఉంటుంది ఫస్ట్. సో ఇక్కడ మీరు చూస్తే టోటల్ పిఎఫ్ అమౌంట్ ఎంత ఉందనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ఫస్ట్ వీరి యొక్క టోటల్ అమౌంట్ చూసుకున్నట్లయితే 1,07,998 రూపీస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఎంప్లాయీ షేర్ ఉంది ఉన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఓకేనా, ఎంప్లాయీ షేర్ మనకు 61,622 రూపీస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలానే ఎంప్లాయర్ షేర్ ఇక్కడ మనకు 46,376 రూపీస్ అయితే కనిపిస్తూ ఉంది. సో మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి నేను ఇక్కడ జూమ్ చేస్తాను, ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో 46,376 రూపీస్ అయితే మనకు ఎంప్లాయర్ షేర్ అనేది కనిపిస్తూ ఉంది. చాలామందికి ఈ ఎంప్లాయర్ షేర్లో అమౌంట్ ఎక్కువ కనిపిస్తుంది, ఎంప్లాయీ షేర్ ఆల్రెడీ విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మనము ఎంప్లాయర్ షేర్ని విత్డ్రా చేయాలంటే కనీస సర్వీస్ అనేది చూస్తారనమాట. ఓకేనా, మీ యొక్క సర్వీసు 5 ఇయర్స్ దాటిందా లేదా చూసుకోండి, అప్పుడే మీరు ఈ క్లెయిమ్ అనేది చేయగలుగుతారనమాట. ఇక్కడ వీరి యొక్క సర్వీస్ చూసినట్లయితే 7 ఇయర్స్గా మనకు సర్వీస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము ఎంప్లాయీ షేర్ ఈ రెండింటి నుంచి మనము 90% పిఎఫ్ని విత్డ్రా చేసుకునేదానికి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలో చూసాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు వీరి యొక్క డీటెయిల్స్ నేను ఇప్పుడు ఎంటర్ చేసి లాగిన్ అవుతాను. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఈపీఎఫ్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి 1 టైం ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కింద కనిపించే క్యాప్చా కోడ్ ఇక్కడ మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇది లేటెస్ట్ ప్రాసెస్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓటీపీ అండ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మీ యొక్క పిఎఫ్ అకౌంట్కి బ్యాంక్ అకౌంటు, ప్యాను, ఆధార్ లింక్ ఉన్నాయి, అవన్నీ చూసుకోండి ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళైతే. ఓకే, సో వీరి అకౌంట్ నేను గత కొంతకాలంగా నేనే చూస్తున్నాను కాబట్టి ఆల్రెడీ వీరి యొక్క కేవైసీ అనేది పూర్తి చేసి ఉన్నాను. సో ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. దీంట్లో మనం పిఎఫ్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటాము, ఫామ్ 31. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాంక్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ అకౌంట్ లింక్ చేసుకున్నారనేది ఇక్కడ కనిపిస్తుంది. వీరిది ఇండోసెండ్ బ్యాంక్ అకౌంటు, ఎక్కడ హైటెక్ సిటీ మాదాపూర్ బ్రాంచ్. తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి మనము వెరిఫై చేసుకోవాలి. అలానే ఇక్కడ మనకు ప్రజెంట్ డ్యూటీ చేస్తుంటే ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ రీజన్ అయి ఉంటే ఎగ్జిట్ డేట్ కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగింది. వెరిఫై జరిగిన తర్వాత ఈ విధంగా మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద మనము క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 31 అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నంబరు, యూఏఎన్ నంబరు, మీ పూర్తి పేరు, అలానే మీ యొక్క ప్యాన్ డీటెయిల్స్, నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీరు డ్యూటీ చేస్తున్నట్లయితే. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఫామ్ 31 అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపైన మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ నుండి మనకు అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ సర్వీస్ని ఎంచుకోమంటుంది. ఇక్కడ సర్వీస్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ రీజన్ వచ్చేసి మీరు చూడండి 5 years కంటే ఎక్కువ ఉన్నట్లయితే కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ కానీ పర్చేస్ ఆఫ్ ఫ్లాటు ఇట్లా మనకు ఉంటాయి. సో వీటిలో మీరు ఏదో ఒక రీజన్ అనేది తీసుకోవచ్చు. రీజన్స్ ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా మనకు చాలా రీజన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంటాయి. సో దీంట్లో చూడండి, ఒకసారి నేను స్క్రోల్ డౌన్ చేస్తా. సో దీంట్లో హయ్యర్ ఎడ్యుకేషను, పర్చేస్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్ ఎక్విప్మెంటు, పర్చేస్ ఆఫ్ హౌస్, ఫ్లాటు. సో దీంట్లో ఏదైనా మీరు ఈ రీజన్స్ని మీరు తీసుకోవచ్చు. 5 years సర్వీస్ అయితే మీది మినిమంగా ఉండాలి. దీంట్లో ఏ రీజన్ అయినా మీరు తీసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో నేను ఒక రీజన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ రిక్వెస్ట్ అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో మీ యొక్క పిఎఫ్ అమౌంట్ చూసుకొని మీరు ఎంటర్ చేయొచ్చు. సో వీరికైతే 1,07,000 ఉంది పిఎఫ్ అమౌంట్. అలానే ఈ మంత్ పిఎఫ్ యాడ్ అవుతుంది ఈరోజు రేపు కాబట్టి నేను సుమారుగా ఒక 1,10,000 అనేది ఎంటర్ చేశాను. 90% పిఎఫ్ అనేది విత్డ్రా అవుతుంది ఈ క్లెయిమ్లో. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయ్కి సంబంధించిన అడ్రస్ ఇక్కడ మనం ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ నేను వీరి అడ్రస్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ అనేది మనం స్కాన్ చేసుకొని 100 KB కంటే ఎక్కువ ఉండేలాగా చూసుకొని అప్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము అప్లోడ్ చేసుకున్నాము. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లిక్ చేసి చూడండి క్లియర్గా ఉందా లేదా. ఓకే, తర్వాత ఇక్కడ మనకు చెక్ బాక్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గెట్ ఆధార్ ఓటీపీ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే పిఎఫ్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. కొన్నిసార్లు స్లో వెళ్తుంది, కానీ ఓటీపీ అయితే వెళ్తుంది. ఒక 30 seconds నేను వెయిట్ చేస్తాను. ఈ విధంగా ఓటీపీ అనేది వెళ్తుంది. సో ఇప్పుడు వీరికి ఓటీపీ వెళ్ళింది. సో ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేస్తాము. కొన్నిసార్లు ఓటీపీ కరెక్ట్గా ఎంటర్ చేస్తున్న ఇన్వాలిడ్ అని వస్తుంది. మనము మళ్ళీ రీట్రై చేయాలి. సో ఇప్పుడు ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓటీపీని ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. ఆన్లైన్ క్లెయిమ్ రిక్వెస్ట్ ఈజ్ సబ్మిటింగ్ ఎట్ పోర్టల్ అని కనిపిస్తూ ఉంది. సో ఒక 10 to 15 seconds అయితే మనము వెయిట్ చేయాలి. తర్వాత ఈ విధంగా మనకు బ్రౌజింగ్ అవుతుంది. సో దాని తర్వాత అయితే మనము చూద్దాము సబ్మిట్ అవుతుందా లేదా. ఇప్పుడైతే మనకు సబ్మిట్ అయింది. ఓటీపీ త్రూ ఈపీఎఫ్ క్లెయిమ్ అనేది ఆన్లైన్లో మనకు సబ్మిట్ అయింది. ఓటీపీ హ్యాస్ బీన్ వెరిఫైడ్, ఈకేవైసీ సబ్మిటెడ్ అండ్ పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ అనేది సక్సెస్ఫుల్గా మనము సబ్మిట్ చేసాం. సో ఈ క్లెయిమ్ ద్వారా మనకు ఎంప్లాయర్ షేర్ నుండి ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ప్రాసెస్. పిఎఫ్ అమౌంట్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 15 days నుండి 25 days లోపు ఎప్పుడైనా రావచ్చు. 1 weekలో రావచ్చు, 10 daysలో రావచ్చు, 25 days పట్టచ్చు. ఓకే, వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.